డిసోసియేషన్ ఆఫ్ వేపర్ డెన్సిటీ గురించి చెప్తాను. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చాలా ఈజీ. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇస్ ద డెఫినిషన్. ఇది ఏం చెప్తుందంటే మనకి 1 మోల్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత డిసోసియేట్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ప్రొడక్ట్స్. సో దీన్ని వేపర్ డెన్సిటీతో మనం రిలేట్ చేసుకుని చేయాలి. వీ హ్యావ్ 3 కేసెస్ యాక్చువల్లీ. ఆ కేసెస్ అన్ని నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఐ జస్ట్ క్విక్లీ గివ్ యూ క్విక్ రికాప్ ఆఫ్ ది వేపర్ డెన్సిటీ ఫార్ములా. వేపర్ డెన్సిటీ ఈక్వల్ టు ఏంటి? m/2 తెలుసుగా, మాస్ బై 2, మొలార్ మాస్ బై 2. ఇదే నార్మల్ వేపర్ డెన్సిటీ. వేరాజ్ అబ్జర్వ్డ్ అంటే ఇప్పుడు మనకి అబ్జర్వ్డ్ మొలార్ మాస్ ఉందనుకోండి, ఎప్పుడు అవసరం లేదు క్వశ్చన్లు ఇస్తేనే. అబ్జర్వ్డ్ ఉందనుకోండి, అప్పుడు m ఏమవుతుంది మనకి? డిఆర్టీ బై పివి అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ బట్టి తీసుకోండి. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫార్ములా కాదు. ఇక్కడ మనకి 3 కేసులో డిసోసియేట్ అవుతాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ద డిసోసియేషన్ విల్ బి ఏ విల్ బి లైక్ దిస్. ఇది ఫస్ట్ డిసోసియేషన్. అంటే ఇప్పుడు మనకి చేంజ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ సబ్స్టెన్స్ ఏ బి, అదేవిధంగా ఇనీషియల్ గా 1 ఉంటుంది. చేంజ్ ఎంత ఏమీ లేదు కాబట్టి మైనస్ ఆల్ఫా. ఇనీషియల్ గా బి లేదు, సో 0. చేంజ్ ఎక్కడికి వెళ్ళింది నాకు? ప్లస్ 2 ఆల్ఫా. సింప్లీ ఫైనల్ ఏం చేస్తాం అంటే రెండింటిని యాడ్ చేస్తాం. 1 మైనస్ ఆల్ఫా, 0 ప్లస్ 2 ఆల్ఫా, 2 ఆల్ఫా. అంటే టోటల్ మీరు యాడ్ చేయండి 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా. ఎంత మీకు ఆన్సర్ వచ్చేది? 1 ప్లస్ ఆల్ఫా. ఇది టోటల్ మోల్స్ అంటాం, అంతే. అర్థమవుతుందా? వెన్ ద కేస్ ఇస్ లైక్ దిస్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను వెన్ ద కేస్ ఇస్ సెకండ్ కేస్. సెకండ్ కేస్ నేను ఏం చెప్తా అండి ఈసారి. ఏ సెకండ్ కేస్ మీకు 3b అనుకోండి. అంటే ఏమైంది ఇక్కడ మనకి? ఇనీషియల్లీ ఏ బి, ఇనీషియల్లీ 1 ఇది, 0 ఇది. ఇది మైనస్ ఆల్ఫా, ఇది ప్లస్ 3 ఆల్ఫా. ఇప్పుడు యాడ్ చేస్తే ఏంటి ఇక్కడ? 1 మైనస్ ఆల్ఫా, 3 ఆల్ఫా. ఇఫ్ యూ యాడ్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా, ఆన్సర్ ఏమొచ్చింది మీకు? 1 ప్లస్ 2 ఆల్ఫా. ఇది సెకండ్ కేస్. అర్థమైందా? థర్డ్ కేస్. థర్డ్ కేస్ ఈస్ రివర్స్ అనమాట. అంటే అసోసియేషన్, ఆపోజిట్ ఆఫ్ డిసోసియేషన్ ని అసోసియేషన్ అంటాం. మనం ఫస్ట్ కేసులో ఏం నేర్చుకున్నాం? మనం వి లెర్న్ డిసోసియేషన్ 1 మాలిక్యూల్ టు 3 మాలిక్యూల్స్, 1 మాలిక్యూల్ టు 2 మాలిక్యూల్స్ డిసోసియేషన్ చూసాం మనం. ఈసారి రివర్స్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే మీకు రివర్స్ అర్థమవుతుందా మీకు? అంటే ఈసారి రివర్స్ లో పెడతాం అనమాట, లైక్ దిస్. 1 సెకండ్. ఇన్ దిస్ ఇలా. ఈసారి ఏంటి మనకి? 2a, ఇది a2. ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుందా లేదా? ఈసారి నేను ఏబి తీసుకుంటాను మళ్ళీ, ఆర్ ఏ2 తీసుకోండి. ఏబి తీసుకోలే కదా, ఏ2 తీసుకోండి. ఇక్కడ 1, ఇక్కడ 0. అవునా? ఇక్కడ మళ్ళీ చేంజ్ ఎంత? మైనస్ ఆల్ఫా. ఇక్కడ బై 2 చేయాలి, ఆల్ఫా బై 2. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు? 1 మైనస్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా బై 2 యాడ్ చేస్తే. ఇప్పుడు యాడ్ చేయండి దీన్ని. 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2 ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? ఈ ఎల్సిఎం 2 కదా, 2 మైనస్ ఒక్కసారి అంతే అంతే యాడ్ చేయండి. సో 2 మైనస్ ఆల్ఫా, 2 ఆల్ఫా, 2 మైనస్ 2 ఆల్ఫా కదా, ఎల్సిఎం 2 తీసుకున్నాం కదా. 2 మైనస్ 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ఎంత వస్తుంది మీకు ఇక్కడ? మళ్ళీ 2 మైనస్ ఆల్ఫా బై 2 వస్తుంది. అర్థమవుతుందా? సో దీనికి కావాలంటే మళ్ళీ సెపరేట్ చేయండి డినామినేటర్ని. అప్పుడే వస్తుంది 2 బై 2 మైనస్ ఆల్ఫా బై 2. అంటే ఫైనల్గా వచ్చేది ఏంటి మీకు? మళ్ళీ 1 మైనస్ ఆల్ఫా బై 2. ఈ 3 రిజల్ట్స్ గుర్తుండాలి మీకు ఎగ్జామ్లో. అర్థమైందా? 2 డిసోసియేషన్, 1 అసోసియేషన్. అర్థమైందా చెప్పింది? 2 డిసోసియేషన్, 1 అసోసియేషన్. ఈ 3 రిజల్ట్స్ గుర్తున్నాయంటే మీకు ఇంకా ఆన్సర్స్ ఏమీ లేవు. కావాలి చూడండి ఇక్కడ. ఫార్ములా ఏంటి? ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ఫా ఈక్వల్ 0 అంటే అసలు డిసోసియేషన్ లేదు. 1 ఉందంటే ఏంటి? కంప్లీట్లీ డిసోసియేట్ అయినట్టు. 0.5 అంటే ఏంటి? 50% డిసోసియేట్ అయినట్టు. వేపర్ డెన్సిటీ ఫార్ములా ఏం గుర్తుండాలి మీకు? మొలార్ మాస్ బై 2. క్లియరా ఇప్పుడు? సో ఇప్పుడు మనకి వేపర్ డెన్సిటీ ఈక్వల్ టు మొలార్ మాస్ బై అంటే మనకి డివైడ్ బై 2 చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? కింద ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటాం అంతే. అర్థమైందా? న్యూమినేటర్లో మాసే, కింద ఏమవుతుంది? టోటల్ మోల్స్. మనకి ఫస్ట్ రిజల్ట్ వచ్చిందిగా 1 ప్లస్ ఆల్ఫా. ఇందాక చూసాంగా, ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఫస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? 1 ప్లస్ ఆల్ఫా. ఇది అర్థమైందా? సింప్లీ ఏం చేయాలి? నేను దాంతో డివైడ్ చేయాలి. లెట్ us అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుల్ అండర్స్టాండ్ బెటర్. నౌ లిసన్. ఆల్ఫాస్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, యుల్ అండర్స్టాండ్. ఇది డిసోసియేషన్. అసోసియేషన్ అండ్ ఫ్రాక్షన్లో మార్చండి అంతే. N2O4, ఇది 2NO2. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చెప్పండి? మొలార్ మాస్ ఆఫ్ N2O4 తెలుసు కదా. N2O4 చేయండి, నైట్రోజన్ ఆక్సిజన్ యాడ్ చేయండి, 94 వస్తుంది. సో యూజింగ్ ఫార్ములా, వేపర్ డెన్సిటీ ఫార్ములా యూజ్ చేశాను అనుకోండి. 92 డివైడ్ బై ఇక్కడ ఏమొస్తుంది నాకు? 2 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా. ఇందాక ఇది 2 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఎందుకు వచ్చింది? ఇందాక సాల్వ్ చేసి చూపించాను మీకు నేను. అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ అయితే ఇది ఎంత? 46. సో 46 బై 1 ప్లస్ ఆల్ఫా ఇస్ ద వేపర్ డెన్సిటీ.
ఇప్పుడు ఆల్రెడీ క్వెషన్‌లో మనకి సమ్ వాల్యూ అనేది ఇస్తాడు. లెట్స్ సే క్వెషన్‌లో వేపర్ డెన్సిటీ ఈక్వల్ టు సమ్ 40 ఇచ్చాడు అనుకోండి. దే విల్ గివ్ యూ ఇన్ ద క్వెషన్. లేకపోతే మనం సాల్వ్ చేయలేం మనం. ఆల్ఫా రాదు కదా మనకి. సో ఇప్పుడు మనకి వేపర్ డెన్సిటీ 40 కాబట్టి 40 ఈక్వల్ టు 46/1 ప్లస్ ఆల్ఫా. సో క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది? 40 ప్లస్ 40 ఆల్ఫా ఈక్వల్ టు 46. అంటే ఎంత? 40 ఆల్ఫా ఈక్వల్ టు 6. ఆల్ఫా ఈక్వల్ టు 6/40. సో ఎంత అప్పుడు మీకు? ఒక్క నిమిషం, ఆల్ఫా కాదు, 1 ప్లస్ ఆల్ఫా ఫైండ్ చేయండి. బికాస్ కావాల్సిన దాని తర్వాత మైనస్ చేద్దాం మనం. సో 1 ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 46/40. సో 1 ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు మీకు? 1.15. ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? మైనస్ చేస్తే 0.15. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎంత వచ్చింది ఇక్కడ మీకు? 0.15 అంతే. సో అర్థమైందా మీకు? సో సింప్లీ ఏం చేయాలి మీరు? నేను రాసిన ఈ పైన 3 గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎగ్జామ్. ఈ 2 డిసోసియేషన్ చెప్పాను. ఇది 2 డిసోసియేషన్. ఇక్కడ రాస్తున్నాను కావాలంటే. వీడియో ఫాలో చేస్తే you'll అండర్స్టాండ్. ఇది డిసోసియేషన్. ఇది డిసోసియేషనే అండ్ ఇది కూడా డిసోసియేషనే. దిస్ ఈజ్ ఆల్సో డిసోసియేషన్. వేరాస్ ఇది అసోసియేషన్. రివర్స్ ఉంది కాబట్టి. సో ఎగ్జామ్‌లో సింప్లీ ఏం చేయాలి? ఆ వాల్యూస్‌ని డివైడ్ చేయండి. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన రిజల్ట్ ఇదొకటి. 1 ప్లస్ 2 ఆల్ఫా. ఇప్పుడు మనం అదే తీసుకున్నాం. 1 ప్లస్ 2 ఆల్ఫా ఇదొకటి. దెన్ 1 మైనస్ ఆల్ఫా బై 2 ఇదొకటి. ఈ 3 రిజల్ట్స్ తీసుకోండి. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎగ్జామ్. అర్థమైందా? సింప్లీ ఇచ్చిన దాన్ని కంపేర్ చేయండి. యుల్ గెట్ ద ఆన్సర్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫైనల్‌గా మీకు మళ్ళీ కంక్లూజన్ రాస్తున్నా చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఫైండ్ చేయడం కూడా ఈజీ. ఇక్కడ మార్క్స్ పోగొట్టొద్దని ఇన్నిసార్లు చెప్తున్నా నేను. సో యావరేజ్ మొలార్ మాస్ ఫార్ములా ఏంటి? ఇనీషియల్ మొలార్ మాస్ బై టోటల్. చూడండి, యావరేజ్ మొలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ మొలార్ మాస్ డివైడ్ బై టోటల్ మోల్స్. ఈ టోటల్ మోల్స్ ఎన్ని కావాలో 3 కేస్ నేను పైన ఆల్రెడీ రాసి చూపించాను మీకు నేను. సో అప్పుడు ఎందుకు నేను ఏం రాస్తాను? నేను నార్మల్గా వీడి ఈక్వల్ టు ఏంటి? మొలార్ మాస్ డివైడ్ బై 2 అంతేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇది తీసుకోవాలి కదా నేను. అంటే ఇప్పుడు ఏమవుతుంది నాకు? m డివైడ్ బై 2 ఇంటూ మోల్స్ అనమాట. ఈ ఫస్ట్ కేసు తీసుకుంటే 1 ప్లస్ ఆల్ఫా, సెకండ్ కేసు తీసుకుంటే వాల్యూ మారుతుంది, థర్డ్ కేసులో వాల్యూ మారుతుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు? వీడి షుడ్ బి ఈక్వల్ టు m/2 ఇంటూ కింద నెంబర్ ఆఫ్ మోల్స్తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ అనమాట. ఇది ఫస్ట్ కేసు కాబట్టి 1 ప్లస్ ఆల్ఫా. సెకండ్ కేసు అనుకోండి m/2 ఇంటూ 1 ప్లస్ 2 ఆల్ఫా. అదే థర్డ్ కేసు అనుకోండి m/2 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా బై 2. అర్థమైందా? సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ దట్ యూ హ్యావ్ టు క్యాప్చర్ ఇన్ ద డినామినేటర్ అలాంగ్ విత్ ద 2. అర్థమైందా? అంటే మీ ఫార్ములా ఇదే, ఫార్ములా ఒకటే, ఫార్ములా మార్చట్లే. వీడి ఈక్వల్ టు m/2. ఈ 2 ఇంటూ ఈ బ్లాంక్ అనేది మీకు ఇచ్చిన 2 డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్సా లేకపోతే ఆ అసోసియేషనా దాన్ని బట్టి బ్లాంక్ ఫిల్ అవ్వాలి. అదే ఫస్ట్ కేసు అనుకోండి, ఈ బ్లాంక్లో ఏం రాస్తాం మనం? 1 ప్లస్ ఆల్ఫా. సెకండ్ కేసు అనుకోండి, సెకండ్ కేసు వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 ప్లస్ 2 ఆల్ఫా. సెకండ్ కేసు అనుకోండి, వాట్ విల్ యూ రైట్ ఇన్ దిస్ బ్లాంక్? 1 ప్లస్ 2 ఆల్ఫా. అదే అసోసియేషన్ అనుకోండి 1 మైనస్ ఆల్ఫా బై 2తో ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలి మీరు. అర్థమైందా? సింపుల్. సో యాజ్ పర్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఫాలో అండ్ యాజ్ పర్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఫార్ములా గివెన్. క్లియర్?